పెళ్లి పుస్తకం నా పెద్ద కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందయ్యా. పెద్ద కొడుకుగా భావించిన నువ్వు ఆఫీస్ వదిలి వెళ్ళిపోతున్నావా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? నిహారిక గారు ఇంటి నుంచి వెళ్ళిపోయారా? ఈ లెటర్ చదవండి నందు గారు, కారణాలన్నీ చాలా డీటెయిల్గా ఉన్నాయి. ఈ కుటుంబమే నా బలమని బ్రతుకుతున్నాను. ప్రతి ఒక్కరి నవ్వులో నా సంతోషాన్ని చూసుకున్నాను. అలాంటి ఇల్లు కొన్ని రోజులుగా రణరంగంగా మారిపోయింది. ఈ ఇంట్లో ఉంటే తన వల్ల గొడవలు పెరుగుతాయని ఈ తండ్రి ఆరోగ్యం కోసం నా కూతురు చాలా గొప్ప నిర్ణయం తీసుకుందయ్యా. నిహారిక లేని బాధతో ఇంకెన్ని రోజులు బతుకుతాననుకుందో. మా అక్క ఎక్కడుందో మాకు చెప్పకపోయినా ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఎందుకంటే మాకు తెలియని ఎన్నో విషయాలు సీక్రెట్ గా మీరు షేర్ చేసుకుంటారు కదా. ఇదిగో ఇలాంటి మాటలే వద్దు తనుజ. తెలుసో తెలియకో తప్పు మీద తప్పు చేస్తున్నావు. నువ్వనే ప్రతి మాట మనసుని విరిచేసేంత హానికరమని మర్చిపోవద్దు. సార్, నిహారిక గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి, నేను రిజైన్ చేయడానికి కారణం ఒక్కటే. దయచేసి నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి సార్. కళ్యాణ్ చేతిలో నువ్వు బలిపశువు కాకూడదని నా కంపెనీ బాధ్యతలు నీకు అప్పగించాను. నిహారిక లేని లోటు తీర్చేంతగా కంపెనీని తీర్చిదిద్దావు. ఇప్పుడు నిహారిక చేసిన పొరపాటే నువ్వు కూడా చేస్తావా? తండ్రిగా భావిస్తున్న నాకు నువ్వు అండగా ఉండకుండా దూరం అయిపోతావా? నిహారిక గ్రూప్ చైర్మన్ గానే కాదు, నిన్ను కొడుకుగా భావిస్తున్న తండ్రిగా నీ రిజిగ్నేషన్ నేను ఒప్పుకోను. అయ్యో సార్, నువ్వు నిజంగా ఈ కుటుంబం మంచి కోరేవాడివే అయితే నిహారిక ఎక్కడుందో కనిపెట్టు, తీసుకొచ్చి నా కళ్ళ ముందు పెట్టు. సరే సార్, ఈ రోజు నుండి నాకు ఆఫీస్ వర్క్ కన్నా నిహారిక గారిని వెతకడమే నా పని, నా కర్తవ్యం. మీకు దూరమైన సంతోషాన్ని నిహారిక గారి రూపంలో తిరిగి తీసుకొస్తాను సార్. వస్తాను సార్. ఒక్కొక్కరుగా కూతుర్లని ఈ ఇంటికి దూరం చెయ్యడమే నా టార్గెట్ అయితే, నందుగాడేంటి తిరిగి తీసుకురావడం నా కర్తవ్యం అంటున్నాడు. నువ్వు ఎంత కష్టపడి తీసుకొచ్చినా గోడకు కొట్టిన బంతిలా నిహారికని బయటికి గెంటేస్తాను. హలో చందు, ఎక్కడున్నావు? బయటకు వచ్చాను. టైం ఎంత అయిందో తెలుసా? ఇంటికి ఎప్పుడొస్తావు? ఎందుకు రావాలి? ఎందుకేంటి చందు, ఏమైంది నీకు? నాకేం కాలేదు.
నీకు మీ ఇంట్లో వాళ్ళకే ఏదో అయింది. నీ మీద కోపంతో మీ అక్క ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అదంతా మన తప్పే అన్నట్టు మావయ్య గారు ఇద్దరిని బ్లేమ్ చేస్తున్నారు. అక్కుంటే గొడవలు కానీ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు ఇంటికి రా ప్లీజ్. నేను రాను తను. నాకు అక్కడికి రావాలని లేదు. ప్లీజ్ చందు, అలా చెప్పొద్దు. అమ్మా తనుజ, ఏమైందమ్మా? చందు ఇంటికి రానంటున్నాడు డాడ్. ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. ఏంటి బాబు, ఏమైంది? ఇంటికి ఎందుకు రానంటున్నావు? ఎందుకు మావయ్య? అక్కడికొచ్చి ఏం చేయాలి? మీ రెండు కళ్ళగా ఉన్న మీ ఇద్దరు కూతుర్లు బద్ధశత్రుల్లా మారారు. వదిన గారు వెళ్ళిపోవడం మీ మనసుని ఎంత బాధ పెట్టిందో నాకు తెలుసు. ఆ ఆవేదన్ని కోపంగా చూపించారు. అది కూడా నేను అర్థం చేసుకోగలను. అన్నీ అర్థం చేసుకున్నవాడివి ఇంటికి రా బాబు. తనూజ చాలా బాధపడుతోంది. ఇంట్లో ఉన్న కష్టాలు సరిపోనట్టు కొత్తవెందుకు? అన్ని కష్టాలకి కారణం తనుజానే కదా మావయ్య. ఇది నేనన్న మాట కాదు, మీరన్నదే. నా భార్య చేసిన తప్పుకి నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఎంత చెప్పినా తను విననప్పుడు వదిన గారు ఎలా దూరమయ్యారో నేను కూడా అలాగే దూరంగా ఉండాలనుకుంటున్నాను. అది పద్ధతి కాదు బాబు. లేదు మావయ్య, అలానే ఉండాలి. పెళ్ళై కూడా భర్తకి దూరంగా పుట్టింట్లో ఉంటే గాని మీ అమ్మాయికి బుద్ధి రాదు. తొందరగా రమ్మని చెప్పు డాడ్. ఒకవేళ వదిన గారు తిరిగి వచ్చినా కూడా మళ్ళీ గొడవ పెట్టుకుని బయటికి పంపించేస్తుంది. వదిన గారు వెళ్ళకపోతే తనే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. ఇంత మూర్ఖంగా ఉండే మనిషిని నేను హ్యాండిల్ చేయలేను. నా మీద ప్రేమ వల్ల మీకు దూరం అవ్వడం కన్నా నేనే దూరం అవ్వాలని ఫిక్స్ అయ్యాను. డాడ్ 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 ఏమైంది డాడ్? ఏమైంది డాడ్? ఇలా కూర్చోండి. మన మాటలకి ముసలోడికి గుండె పట్టేసినట్టుంది. ఆగండి, టాబ్లెట్ తీసుకొస్తాను. ఇలాంటి 2-3 స్ట్రోకులు ఇస్తే హరిప్రసాద్ శాశ్వతంగా స్వర్గస్థుడు కాదు నరకానికి పోతాడు. చందు, తనుజ, ఏమైంది? డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నువ్వు తొందరగా ఇంటికి రా. సరే, ఇప్పుడే వస్తున్నాను. ప్రాబ్లం ఏదైనా సరే ధైర్యంగా ఎదిరించే మనిషి ఎవరికి చెప్పకుండా ఇల్లుదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. కూతురు లేకపోతే హరిప్రసాద్ గారి బాధ తెలిసి కూడా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? నన్ను పెద్ద కొడుకుగా భావించినందుకు నిహారిక గారు ఎక్కడున్నా కనిపెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. నిహారిక గారికి హరిప్రసాద్ గారు నా ఫ్యామిలీ కాకుండా ఇంకెవరు తెలుసు? ఎక్కడికి వెళ్ళుంటారు?